మనం ఇప్పుడు 20వ శతాబ్దంలో ఉన్నాం. కానీ యువత మాత్రం బద్ధకానికి, ఫోన్‌కి అడిక్ట్ అయిపోయి ఎక్కువ సోషల్ మీడియా, తర్వాత తల్లిదండ్రులు చెప్పే మాటలని పట్టించుకోకపోవడం, తర్వాత వాళ్ళతో ఆర్గ్యూ చేసి అలోన్‌లీగా ఫీల్ అవ్వడం. వాళ్ళు అలోన్‌లీగా ఫీల్ అవ్వడం ఏంటంటే పుస్తకాలు చదవలేకపోవడం, తర్వాత కెరీర్ మీద ఫోకస్ లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం. ఒక 10 నిమిషాలు పుస్తకం చదివితే మనకు నిద్ర వచ్చేసిద్ది. అంటే మన బ్రెయిన్ సెట్ దానికి అట్రాక్ట్ కాలేదు. సోషల్ మీడియాకి అట్రాక్ట్ అవుతుందని అర్థం. మిత్రమా, గడియారం తిరుగుతున్న కొద్దీ టైం అనేది పెరిగిపోతుందో తప్ప మనకున్న పనులు అవ్వవు. రేపు చేయాల్సింది నువ్వు ఈరోజే చేసావనుకో, ఆ రేపు అనేది నిన్ను పైకి తీసుకెళ్తుంది మిత్రమా. మిత్రమా, నువ్వు కనుక సమయాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోకపోతే మిత్రమా, నువ్వు ఎప్పుడూ చీకట్లోనే ఉంటావు. నువ్వు వెలుగులోకి రావు. నువ్వు వెలుగులోకి రావాలంటే నువ్వు సమయాన్ని నువ్వు కరెక్ట్గా కేటాయించుకోవాలి. మిత్రమా, నిన్నటి తప్పులు నీ శిక్ష కాదు. ఈరోజు మార్పుకు అవే పాఠాలు. నడిచే అడుగుల్లోనే నీ భవిష్యత్తు ఉంటుంది. ఆలోచించుకో. మిత్రమా, పార్టీకి వెళ్ళొచ్చు మిత్రమా, కానీ అది వ్యసనం కాకూడదు. చెప్పు మిత్రమా, నువ్వు నీ గురించి, నీ జీవితం గురించి నిజంగా ఆలోచించుకుంటున్నావా? అయితే ఇలాంటి గొడవలు ఉండవే. నువ్వు పక్కనోడి గురించి, పక్కనోడి విషయాల్లో ఏలు పెట్టి, వాళ్ళ విషయాల్లో వాళ్ళతో ఆర్గ్యూ చేసి, వీడితో ఆర్గ్యూ చేసి టైం వేస్ట్. నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు కాబట్టి ఇలాంటి గొడవలు వస్తాయి. అవును, కొన్నిసార్లు నీ తప్పు లేకపోవచ్చు, కానీ ఒక్కోసారి ఆలోచించుకో. ఆలోచించుకునే లోపల మొత్తం అన్నీ కోల్పోతావు, కొలాప్స్ అయిపోతుంది. సో నీ టైం మీద నువ్వు ఫోకస్ చేయి. మిత్రమా, ఎన్నాళ్ళైనా పక్కనవాడి గురించి ఆలోచిస్తావు. నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించుకుంటావు? చెప్పు. వాడేమన్నాడు, వీడేమనుకుంటున్నాడు అనేది కాదు. నీ కెరీర్ ఏంటనేది నువ్వు చూసుకో. నువ్వు పక్కనోడి గురించి ఆలోచించావా, వాడు నీ గురించి ఆలోచించనని రూల్ లేదు. వాడిని చెంచాగల్లా తీసి పడేస్తాడు. మన స్వామి వివేకానంద గారు ఒక కొటేషన్ చెప్పారు, అది మనందరికి తెలుసు. కెరటం నా ఆదర్శం పడి లెగుస్తున్నందుకు, ఎగురుతున్నందుకు కాదు. అంటే మన జీవితంలో కూడా అప్ డౌన్స్ అనేవి కామన్, సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేది కామన్ అన్నమాట. సో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు యూత్ అనేవాళ్ళు వాళ్ళ కెరీర్ని వదిలేసి వేరే విషయాల మీద ఫోకస్ చేస్తున్నారు. అలాంటప్పుడు మనము విజయ పదంలోకి ఎలా వెళ్తాం చెప్పండి? ఒకసారి ఆలోచించుకోండి. మనకి సన్లైట్ ఎప్పుడు మనకి వెలుగునే ఇస్తుంది. ఆ సన్లైట్ను ఉపయోగించుకొని కొన్ని జీవరాశులు ఫోటోసింథసిస్ చేసుకుంటాయి, అంటే కిరణజన్య సంయోక్రియ. ఆ యొక్క వెలుగు ద్వారా మనకి ఫుడ్ వస్తుంది. నువ్వు ఒక కిరణంలా ఎదగాలి, కానీ నువ్వు గేమింగ్కి ఎడిక్ట్ అయిపోతున్నావు. యువత అనేవాడు గేమింగ్కి ఎడిక్ట్ అవ్వడం వల్ల సమయపాలన లేకుండా పోతుంది. కొన్ని వ్యసనాలకి అలవాటు పడడం వల్ల యూనిటీ తగ్గిపోతుంది మన భారత యువతలో. మీ అందరికి కూడా తెలుసు, 14 సంవత్సరాల ఏజ్లో మన భారతీయులు గ్రాండ్ మాస్టర్ కొట్టారు చెస్లో. అతని పేరు నిహాల్ సరీన్, మనందరికి తెలుసు. సో అతను తన లైఫ్లో ఒక టైం సెన్స్ని ఫాలో అయ్యాడు. ఆ టైం సెన్స్ని మనం కూడా ఫాలో అయితే విజయం అనేది తథ్యమని నేను నమ్ముతా. మీరేమంటారు? అండ్ అలాగే మన భారతదేశంలో ప్రముఖ వ్యక్తి, ఈ వ్యక్తి నేమ్ చాలామందికి తెలీదు అని నేను అనుకుంటున్నా. ఆమె పేరు సునీతి చౌదరి. ఆమె మన క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా ఒక భాగం. 14 సంవత్సరాల ఏజ్లోనే బ్రిటిష్ గవర్నమెంట్ సంస్థాన్ని, మెజిస్ట్రేట్ని తగలబెట్టేసింది. అంత గొప్పది మన భారతదేశం యువత పవరు. ఒకసారి ఆలోచించుకోండి. వీళ్ళందరికీ టైం సెన్స్ ఉంటేనే వీళ్ళు ఇంత గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ అవడానికి కారణం. మన భారతదేశ యువత ఏంటంటే ఏదైనా అనుకున్నారంటే సాధించే వరకు వదిలిపెట్టరు అని నేను నమ్ముతా. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడున్న యూత్కి వాళ్ళ పవర్ తెలియక డిస్ట్రాయ్ అయిపోయి, అంటే డ్రగ్స్కి, తర్వాత గాంజాకి అడిక్ట్ అయిపోతున్నారు. అడిక్ట్ అవడమే కాకుండా వాడు ఇంకో 10 మందిని చెడగొడుతున్నాడు. ఎందుకు? నీకున్న పవరు చాలా అద్భుతమైంది. ఇండియన్ యూత్కి ఉన్న పవరు ఏ కంట్రీలో లేదు, తెలుసా మీకు? సో సో నీకున్న మంచి పాజిటివ్ వైబ్ని అందరికీ పంచు. అప్పుడే మన ఇండియా అనేది డెవలప్లోకి వెళ్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మోర్ అప్డేట్స్ ఫాలో మీ.